మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు పంచుతానని చెప్పిన ఆయన మాట గాలిమాటగా మిగిలిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజల వైపు నుంచి ఈ పాలనకు, ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలకు షెడ్యూల్ కూడా ప్రకటించినాడు. జూన్ 4వ తారీఖున, జూన్ 8వ తారీఖున, జూన్ 12వ తారీఖున పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను వ్యక్తపరచాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విషయాల్లో చేసిన మోసానికి కానీ, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి వారు పాలనాపరంగా వైఫల్యం చెందిన విధానానికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి 4, జూన్ 8, 12 ఇలా షెడ్యూల్ ఇచ్చినాడు. ఈ నేపథ్యంలో తన పాలన వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైతే ప్రజలు తన పాలన గురించి ప్రశ్నించే పరిస్థితి వస్తుందో, చర్చించుకునే పరిస్థితి వస్తుందో, అప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్. ఓసారి తిరుపతి లడ్డు అంటాడు, ఓసారి గొడ్డలి పార్టీ అంటాడు, ఒకసారి షర్మిలమ్మ గురించి మాట్లాడతాడు, ఒకసారి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడతాడు, ఒకసారి ఇంకొకటి మాట్లాడతాడు, ఒకసారి లిక్కర్ స్కామ్ అంటాడు, రకరకాలు. ఇప్పుడు మళ్ళా ఈ 2 సంవత్సరాల తన ప్రభుత్వ పాలన వైఫల్యం చెందిన ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నిరసనలకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రజలు చర్చించుకోకుండా ఉండడానికి, దృష్టి మరల్చడానికి మళ్ళా పాత కథే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలారా. ఆ పాత కథే లిక్కర్ స్కామ్. ఇది చాలా పాత కథ. ఎన్నికల కంటే ముందే, అంటే 2024లో మేము ఓడిపోకముందు, ఆయన గెలవకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన ప్రచారం చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రజలకు ఇంటి ఇస్తూ వచ్చినాడు. లిక్కర్లో ఏదో పెద్దగా స్కామ్ జరిగినట్టు, పెద్దగా అవినీతి జరిగినట్టు, పెద్ద కుంభకోణం జరిగినట్టు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యత కలిగిన మందు ఇస్తానని, తక్కువ ధరలకు మందు ఇస్తానని చెప్పి, గత ప్రభుత్వం చేసిన లిక్కర్ స్కామ్ను బయటపెట్టి జైలుకి పంపుతానని చెప్పి మెల్లిగా అప్పుడే ఇంటిస్తూ వచ్చినాడు. అంటే ఆయన ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కేసులో జైలుకి పంపాలి. అది 2 నెలలైనా, 3 నెలలైనా, 4 నెలలైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా, ప్రతీకారం తీర్చుకోవాలా, ఆయన రాజకీయంగా పలసన చేయాలా, ప్రజల హృదయాలలో ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా పూర్తిగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునే దానికోసమే లిక్కర్ స్కామ్లో అసలు సంబంధం లేని వ్యక్తులందరినీ ఇన్వాల్వ్ చేసినారు. ఎవరోరు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇలా ఎంతోమందిని సంబంధం లేని వ్యక్తులందరినీ, అంటే సరైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లభ్యం కానప్పటికీ ఆయన నియమించిన సిట్ అధికారులు ఏదో ఒక కారణంతో, ఏదో ఒక కారణాన్ని చూపించి వాళ్ళందరినీ ముద్దాయిలు చేసి జైలుకు కూడా పంపడం జరిగింది.